విన్నాను. కొంతమంది కర్నూలు నుంచి, కొంతమంది ఖమ్మం నుంచి, కొంతమంది అనంతపూర్ నుంచి, తిరుపతి నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికీ. ఢిల్లీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి శివనా వస్తుంది? శివ ఇస్ కమింగ్ బ్యాక్ 4K వెరీ సూన్. ఓకే, ఆల్ రైట్. కుబేరా గురించి మాట్లాడుకుందాం. కుబేరా గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు, శేఖర్ కమ్ముల గారు. ఇది నా సినిమా కాదు, ధనుష్ సినిమా కాదు, రష్మిక సినిమా కాదు, ఇంకొకరి సినిమా కాదు, కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం దీంట్లో పాత్రలు మాత్రమే. శేఖర్ ఏరా డాన్స్ చేస్తున్నావు? రష్మిక అంటే బాగుంది కదా. ఓకే, శేఖరు తన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది. తనే కాదు, మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్లోంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు మాయాబజార్ చూసారా? ఎంతమంది చూసారు మాయాబజార్? మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా, ఏఎన్ఆర్ గారు హీరోనా, ఎస్వి రంగారావు గారు హీరోనా, సావిత్రి గారు హీరోనా? కాదు, కేవి రెడ్డి గారు హీరో. సేమ్ థింగ్. ఇది శేఖర్ కమ్ముల కుబేరా. దట్స్ వాట్ ఐ కాల్ దిస్. మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి, కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ, ధనుష్కి కానీ, రష్మికకు కానీ. మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని, శేఖర్ వచ్చి కథ చెప్పినగానే ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాం. శేఖర్, దట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ రష్మిక ఆర్ మేము ఎంత బాగా చేసామో, మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు. ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీమ్ వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు. ఇట్ వాజ్ జస్ట్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి, ద టోటల్ శేఖర్ కమలాస్ టీమ్, చైతన్య గారు, సూరి గారు, అజయ్, కీర్తి, ఎవ్రీబడి, the art department, the production department, వాళ్ళు కష్టపడ్డారు, మమ్మల్ని కష్టపెట్టలేదు, ఏమాత్రం కష్టపెట్టలేదు. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ ఆయన శేఖర్ గారు ఎంతో ధైర్యంగా చెప్తుంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చాలా ధైర్యంగా ఉంది. నేను ఇంకా చూడలేదు సినిమా, అండ్ డబ్బింగ్ చెప్తూ మాత్రమే. శేఖర్, ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అండ్ అలాగే ఇంకో పాత్ర ఈ సినిమాలో డిఎస్పి.